సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియో అయితే అదరగొట్టేశారు. నాకు బాగా నచ్చినటువంటి ఒక పాయింట్, గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంటే హాఫ్ ఫుల్ అని కూడా వాటర్. అంటే మైండ్ షిఫ్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఒక చిన్న వాటర్ డ్రాప్ మన జీవితాన్ని ఎంతవరకు నిలబెట్టగలుగుతుంది. ఈవెన్ ఒక పక్షికి బాగా దాహం వేసినప్పుడు చిన్న వాటర్ డ్రాప్ తగిలితే చాలు తనకున్న జీవానికి ప్రాణం ఎవరిదని. అంతే కదండి. ఒక చీమకి చిన్న ఇది చాలు చీమకి. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో మనం ఇంతకు ముందు కూడా చెప్పండి, ఎనర్జీస్. ఇప్పుడు ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్. కొన్నిసార్లు మనం మాట్లాడే వర్డ్, మనం ఆలోచించే వర్డ్ కూడా ఎనర్జీని అంటే మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో ఈరోజు నేను చెప్పే ఆకర్షణ సిద్ధాంతంలో ఫస్ట్ పాయింట్ మన కిచెన్. జనరల్గా ఇంతకు ముందు కూడా మనం కిచెన్ మీద చేసాం. సో ఇప్పుడు ఈ వీడియో కూడా కిచెన్ మీద చేస్తాను అనమాట. సో ఏంటి అంటే కిచెన్ ఎంత నీట్గా ఉంటే వండే ఫుడ్ కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ గురించి మాట్లాడదామండి. మీరు ఎలా చేపెట్టండి సార్, ఇలా చేపెట్టండి, మీరు ఇలా పెట్టండి. మీరు కూడా అందరూ జాగ్రత్తగా చేయండి. ఇది ఎనర్జీస్ ఎంత ఫాస్ట్గా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, సార్ మీ పేరు నాగరాజ్ గారు అని అంటాను. ఎస్ అన్నప్పుడు ఇది లాగండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పేరు ఇంకొక పేరు ఏదైనా చెప్తాను, అప్పుడు నో అన్నప్పుడు లాగండి. టక్కని తెలియకుండా వీక్ అయిపోద్ది అనమాట. అవును. ఇది అంటే ఎనర్జీస్ మన మైండ్లో ఏదైతే అనుకుంటామో అది ఎంత చూపిస్తుందో చూద్దాం సార్. రెడీ, ఇలా పెట్టండి, మీరు చేయండి. మీరు నాగరాజ్ గారు, మీ పేరు నాగరాజ్, లాగండి సార్, లాగండి, ట్రై చేయండి, చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, మీ పేరు సుబ్బయ్య, లాగండి, కొంచెం వీక్ అవుతుంది, కొంచెం వీక్. ఎస్, మీరు ఒక కంపెనీ CEO, లాగండి. మీరు ఒక కంపెనీలో ఒక నార్మల్ పర్సన్, వీక్. చూడండి, మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఏదైతే బిలీఫ్ ఉందో మీరు అనుకోలేండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది చేస్తాను. ఒక జెంట్ వస్తే మీరు ఒక జెంట్ అన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఒక లేడీ అన్న టక్కున మీరు చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది అనమాట. ఇది నేను జనరల్ ప్యూర్ కామన్ సెన్స్ అండి, బాగా చెప్పారు. అంటే నాకు ఇందులో మా అబ్బాయి గుర్తొచ్చాడు. ఏ రిలేషన్షిప్లో అయినా కొన్ని బాండ్స్కి వీళ్ళతో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మీ బాబు మీద మీ ఒపీనియన్ ఏంటి అనగానే ఇది అని బలంగా చెప్పగలుగుతాం. అదే వేరే వాళ్ళు అనుకోండి, వెంటనే ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోయి చేస్తాం. ఉంది వెరీ కనెక్టివ్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ, ట్రూ. మన మైండ్ కూడా దాన్ని తగ్గట్టే పనిచేస్తుంది చెప్పడం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ కిచెన్ గురించి ఎందుకు చెప్పానంటే, జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా మీరు కిచెన్ రూమ్లోకి వెళ్ళండి, నీట్గా సర్ది ఆ కిచెన్ ఏరియా మన ఎనర్జీస్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ అండి. మీరు అందరూ కూడా ఇంట్లో కిచెన్ రూమ్లోకి వెళ్ళి బాగా నీట్గా ఉన్నప్పుడు ఇది లాగండి, ఇలా చేయి పెట్టాలి, మళ్ళీ ఇలా చేపెట్టాలి, లాగండి. లాగినప్పుడు చాలా బలంగా ఉంటుంది అనమాట. మీ కిచెన్ ఎలా పడితే అలా చెత్తగా పెట్టేసి అన్ని కింద పడేసి, ఉప్పులు పప్పులు అన్ని కింద పడేసి, డబ్బాలు కింద పడేసి, చాకులు బయట పెట్టేసి అప్పుడు లాగండి, టక్కన వచ్చేస్తుంది అనమాట. ఆ కిచెన్ యొక్క ఎనర్జీస్ కూడా మన మీద ఎంత ఇంపాక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా. చాలా డెప్త్ ఉంది. ఎస్, డీప్ సైకాలజీ ఉంది. అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, ఐ బిలీవ్ ఎనర్జీస్. మరి చెప్తున్నా, ఐ బిలీవ్ ఎనర్జీస్. ఎందుకంటే మన అమ్మ కడుపులోకి ఎనర్జీగా వస్తాం, వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక ఎనర్జీగా పోతాం. ఆత్మ అంటే ఒక ఎనర్జీ అనమాట. దాని తర్వాత ఏం చేయాలి? మిస్టేక్ నెంబర్ 1, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు. వంట గదిలో చాకులు, నైఫ్లు చాలామంది ఆడవాళ్ళు తెలియక చేసి తప్పేటంటే, ఎవరి వంట గదిలో చాకులు ఇలా ఓపెన్గా ఉంటాయో వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, గొడవలు వస్తాయి. ఇప్పుడు చాకు ఓపెన్గా ఉందనుకోండి, ఇలా ఓపెన్గా చూసానుకోండి, కొంతమంది సరదాగా పొడాలనిపిస్తుంటుంది అనమాట. లాస్ట్ టైం ఒక క్లయింట్ వచ్చారండి నా దగ్గర కౌన్సిలింగ్, 2.5 సంవత్సరాల క్రితం. అతను వచ్చి కూర్చున్నారు. అందరూ జాగ్రత్తగా వినండి. నేను అన్నాను, ఏంటి సార్ మీ ప్రాబ్లం అని. అంటే యాజ్ ఎ సైకాలజీ కౌన్సిలింగ్ చేసేవాడు అనమాట. సార్ నాకు ఒక పిచ్చి ఆలోచన వస్తుందండి. ఏంటి సార్ అంటే, నాకు ఎప్పుడైనా కత్తి కనిపిస్తే పేకమే కత్తి ఇలా కట్ చేయాలని అని పొడాలని అనిపిస్తుంది, కానీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు సార్. వెంటనే నేను టేబుల్ మీద కత్తి ఉందేమో అటు ఇటు చూశాను. ఎందుకంటే మనకే సరదాగా పొడిస్తే అని చెప్పేసి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎదురుగారు మనిషి ఉన్నారు అనుకోండి, బిల్డింగ్ మీద సరదాగా తొయ్యాలని, షాపింగ్ మాల్కి వెళ్తే ఏదైనా కొట్టియాలని, సడన్గా ఎవరైనా డబ్బులు ఎక్కడుతుంటే అక్కడ పట్టుకొని పారిపోవాలని, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలనే వస్తుంటాయి అప్పుడప్పుడు అందరికీ కూడా. ఇంకొంతమందికి ఏదైనా ఒక నీట్గా ఉంది దాని మీద రాయిస్తారాలని, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు రకరకాలని వస్తుంటాయి. కొంతమంది చేతిలోనే ఒక కాగితం ఉందనుకోండి, ఎదురుగా డస్ట్బిన్ ఉంటుంది, అక్కడ పడేరు, ఎదురు బ్యాడ్ అండ్ మేడమే గిసిరేస్తారు అనమాట. అంటే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకు ఇలా వస్తాయండి అంటే, మన ఎన్విరాన్మెంట్ బట్టి కూడా థాట్స్ వస్తాయండి. ప్రశాంతమైన పార్క్ వెళ్ళాం అనుకోండి, ఒక రకమైన గుడికి వెళ్ళాం అనుకోండి, ప్రశాంతమైన ఆలోచన. శ్మశానానికి వెళ్తే ఆలోచనలు మారిపోతాయి. అంటే ప్లేస్ని బట్టి
మనకి ఆలోచనలు కూడా మారిపోతాయి. స్మెల్ అని బట్టి కూడా ప్లజెంట్ స్మెల్ వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తే అక్కడ ఆ ప్లేస్లో ఉండలేం కూడా మనం. అంతే కదండి. అంటే థాట్ షిఫ్ట్ అంత సడన్గా కూడా జరుగుతాయి. మీరు ఇందాక చెప్పినట్లు కిచెన్లో ఇలాంటివి కనుకుంటే దానికి తగ్గట్టే వస్తాయి ఆలోచన. సో ఇక్కడ ఏంటంటే యథా రాజా తదా ప్రజ, యథా కిచెన్, అలా ఆలోచనలు కూడా ఉంటాయి అనమాట. నిజమండి. అంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా చాలా మంది ఇప్పటికీ హస్బెండ్ బెదిరించినటువంటి వాళ్ళు చాలా మంది కోసుకుని చచ్చిపోతాను చచ్చిపోతా అంటుంటారు అని చెప్పేసి కోసుకోవడం. కొంతమంది కోసుకున్న పట్టుకుని అడుగుతారు, కాపాడండి కాపాడండి. అదేటో నాకు అర్థం కాదు. కానీ ఇందాక మీరు అన్నారు అంటే ఇలాంటివి ఎదురుగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఊరకుని భయపేస్తుంటూ ఉంటారు అనమాట, పొడాలని కూడా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలైనప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇసిస్తే అతను కోపం వచ్చి ఏది ఇసిస్తే ఈవిడ కోపం సడన్ కత్తి తీసేసింది. ఆ కత్తిలు కరెక్ట్గా ఇక్కడ తగిలిందండి ఇక్కడ. అంటే ఆవిడ కావాలని ఇస్తారు లేదు, కోపం కొంతమందికి ఏమంటారు అంటే ఇగో నా కోపం తెప్పించుకో, నాకు అసలు కోపం ఎక్కువ, నాకు అసలు కోపం ఎక్కువ, ఏది ఇస్తారో నాకే తెలియదు ఇస్తారు అనమాట. సో ఈ విధంగా నైఫ్స్ అనేవి ఓపెన్గా ఉండకూడదు, కబ్బోర్డ్లో పెట్టేయండి కంపల్సరీగా. ఓపెన్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. చాలా మంది ఎలా ఉంటారు అంటే స్టవ్ పక్కనే ఒక చిన్న ఇది పెట్టుకుని ఇలా మన పెన్నులు పెట్టుకుంటాం కదా, అలా ఓపెన్గా పెట్టుకుంటారు. అలా పెట్టకూడదు. ఎగ్రెషన్ అలా ఉంటే ఎగ్రెషన్ స్టార్ట్ అవుద్ది, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో టెన్షన్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివన్నీ ఏం చేయాలంటే ఇలాంటి దీంట్లో డ్రైవర్లో పెట్టుకోవాలి. మనం అన్నీ కూడా ఒక కబ్బోర్డ్స్ ఉంటాయి కదండి, దాంట్లో పెట్టుకోవాలి. లేదనుకుంటే ఒకవేళ ఇలాంటివి లేని వాళ్ళు ఎలా ఉంటానంటే మనకు ఆల్రెడీ కబ్బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి దాంట్లో డ్రైవర్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది, గొడవలు రావు, మెంటల్ హెల్త్ తగ్గుతుంది. అండ్ వండే హెల్త్ అంటే ఇంట్లో వండే ఫుడ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ రెండో మిస్టేక్ నెంబర్ 2 ఏమేమి చేయకూడదంటే వంట గదిలో కలర్స్ అంటే డల్గా ఉండకూడదు, చాలా అట్రాక్టివ్ కలర్స్. మనం లాస్ట్ టైం కలర్ సైకాలజీ చెప్పాం. సో అంటే వంట గదిలో కూడా కలర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. సో కొంతమంది డల్గా ఉంటాయి కలర్స్. చూడండి, ఎప్పుడైనా లైట్ డల్గా ఉందనుకోండి మన ఎనర్జీ ఎలా ఉంటుంది, డల్గా ఉంటుంది, చాలా డిమ్గా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉన్నది అనుకోండి, షాపింగ్ మాల్స్కి వెళ్తాం, ఏం చేస్తారు బట్టలు 4 రకాల లైటింగ్స్ అసలు మామూలుగా దాన్ని బట్టి కూడా బట్టలు తీసుకోవాలనిపిస్తుంది అనమాట. అందుకే బట్టలను ఎప్పుడు కూడా చాలా లైటింగ్లో చూపిస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా కొన్ని డైమండ్స్ ఫుల్ లైటింగ్ పెడతారు, ఒక డైమండ్ అనుకుంటుంది దాని మీద ఫుల్ లైటింగ్ ఫోకస్ పెడతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మెరుస్తుంటూ ఉంటుంది. మన ఇంటికి వచ్చిన ఒక్కొక్కసారి కొన్ని బట్టలు షాపింగ్ మాల్ ఒక కలర్ ఉంటాయి, ఇంటికి వచ్చిన నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను, అక్కడేమో ఆ కలర్ ఉంది, అక్కడేమో గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడేమో బ్లాక్ కలర్ ఉంది ఏంటి అని అనుకుంటాం అనమాట. ఎందుకంటే మన ఇంట్లో లైటింగ్ అంత డల్గా ఉంటుంది. సో ఈ విధంగా డల్ కలర్స్ అన్ని వంట గదిలో ఉండకూడదు. సో ఉంటే ఏమవుతుందంటే ఆ ఫుడ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మిస్టేక్ నెంబర్ 2 ఇది చేయకూడదు. అయితే ఎనర్జీస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తే నా క్లాసెస్కి వచ్చిన చూపిస్తాను. అలాగా చిన్నారావు గారు అని చెప్పేసి యూఎస్ఏ నుంచి అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 సంవత్సరాలు, అందరూ జాగ్రత్తగా ఉండండి సార్. మీరు ఒక్కసారి చదవండి. హలో అన్వర్ సార్, చింతారెడ్డి హియర్ ఫ్రమ్ యూఎస్ఏ, అమెరికా నుంచి అండి. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై కోచ్. ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై 6 years డ్రీమ్ ఇన్ 6 months. కంగ్రాచులేషన్. 6 సంవత్సరాల కల 6 నెలలు నెరవేరిందండి నా ట్రైనింగ్కి వచ్చిన తర్వాత. yes, after joining your class. You are an amazing coach. Love you till last breath. Baba. ఏం బ్లెస్సింగ్. అది కూడా అమెరికా నుంచి అండి. ఏం విషెస్ వచ్చింది సార్. Really great. I have been busy for a couple of months now, but will join back the classes and continue the journey with you. But great thing ఏంటంటే మీ దగ్గర కంటిన్యూగా అంటే జాయిన్ అయినటువంటి వాళ్ళే మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు, సబ్జెక్ట్ అప్డేట్ చేస్తూ ఉంటారు బాగా. థ్యాంక్ యూ. సో ఎందుకంటే అదే బేసిక్ క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ 6 months మెంబర్షిప్ ఉంటుంది, ఇలా రకరకాల. దాని తర్వాత సునీత మేడం అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తే 4,90,000 వచ్చిందండి. 4,90,000. సో మీరు ఇక్కడ చూడండి స్టక్డ్ మనీ. స్టక్డ్ మనీ 4,90,000 రూపాయలు. అంటే బికాస్ ఆఫ్ అఫర్మేషన్స్ గివెన్ బై యూ. థ్యాంక్ యూ. ఓహో, మీరు ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ వల్ల జరిగిందా? 4,90,000 రూపాయలు. మీరు కూడా అఫర్మేషన్స్ తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక ఈ వీడియో చూసినప్పుడు కానీ చేయాలనుకొని చెయ్యకపోతే మైండ్ బ్లాక్ ఏర్పడదండి. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. అన్వర్ ఏదో ఈ వీడియోలో ఉంది, ఈ క్లాసెస్ ఏదో ఉంది, ఈ అబ్బాయి దగ్గర ఏదో ఉంది, ఎనర్జీ తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆ విధంగా ఉండిపోకండి. ఎందుకంటే జీవితంలో సర్దుకుపోదామా దూసుకుపోదామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. సో అంటే దూసుకుపోవాలంటే సర్దుకుపోకూడదండి, అడ్జస్ట్ అవ్వకూడదు. లైఫ్లో ఏదైనా కొన్ని యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే మన యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకోటి ఈ విధంగా బ్రైట్ కలర్స్ ఉండాలి. బ్రైట్ కలర్స్ ఉండడం వల్ల కూడా మనకి వండే ఫుడ్ మీద ఎనర్జీ పడుతుంది. సో ప్రతి కలర్కి ఒక ఎనర్జీ ఉంటుంది.
ఇది నేను క్లాసెస్లో చెప్తుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే స్టవ్ అనేది మనం ఇంతకుముందు అన్ని బర్నర్స్ వాడాలి కంపల్సరీ. కొంతమంది క్లీన్ చేసుకోరు, ఎప్పుడో చుట్టాలు వస్తున్నప్పుడు పండక్కి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టవ్ ఎలా ఉందంటే దీని మీద వంట వండేస్తుంటారు చాలామంది. ఆ పాలు పొంగిపోతాయి, దాన్ని తీసి మళ్ళీ చారు పెడతారు, చారు పొంగిపోతుంది. దాంతో పప్పు పెడతారు, పప్పు పొంగిపోతుంది. అంటే పాలు పొంగిపోయి, చారు పొంగిపోయి, దాని మీద టీ పొంగిపోద్ది, పప్పు పొంగిపోద్ది, దాని మీద వంట వండేస్తారు అని మా మనోభావాల మీద కొడుతున్నారు సార్ మీరు. లేదండి, ఇది నిజం. సో కొన్నిసార్లు బాధ పెడితే కానీ బాధపడదు అంటారు. ఇది నిజం, నమ్మండి. ఇది మీకు బాధ అనిపించచ్చు, కానీ నిజాలు తెలుసుకుంటే, ఎందుకంటే నిజం అప్పుడప్పుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి దాని మీద వండకూడదు. ఎస్ సో అది ఈ 3 మిస్టేక్స్ కానీ మీరు అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో కిచెన్ రూమ్లో ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫుడ్ కూడా చాలా మందికి తినేది అరగదు. ఎందుకంటే చాలామంది లేడీస్ ఏడుస్తూ వంట చేస్తుంటారు. నా జీవితం అంతా మీకు వంట చేయడానికి సరిపోతుంది, మీకు మీ పిల్లలకి వంట చేయడానికి సరిపోతుంది, ఏది నా బాధ అని చెప్పండి. చాలామంది వైఫ్ అనేది గొడవలు ఏంటంటే నా పని నువ్వు చెయ్యి అని అంటే ఈవిడేమంటారు, మా ఒక్కరోజు వండి చూడండి, ఇంట్లో వంట చేయండి. అతనేమంటారు, ఒకసారి బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి నీకు తెలుస్తుంది అని అంటారు. ఇలా గొడవలు అవుతుంటాయండి. ఎందుకు? ఈ 3 పనులు. ఇంట్లో కత్తులు, వంటగదిలో కత్తులు పైకి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పొయ్యి క్లీన్ చేయరు. రెండోది ఏంటంటే కలర్స్ డల్గా ఉంటాయి. ఈ 3 అవాయిడ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కూడా రాకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. సో ఈ విధంగా సార్ స్టవ్ అనేది నీట్గా ఉంచుకొని, నేను చెప్పినట్టు ఆ కత్తులు పైకి మాత్రం ఉంచకుండా దయచేసి లోన దాచేయండి. నీట్గా పెట్టుకొని, ఎవరి ఇంట్లో కూడా వంటగదిలో కూడా ఒక చిన్న మొక్క పెట్టుకోవాలండి. మొక్క పెట్టుకోవడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీస్ న్యూట్రలైజ్ అవుతుంటాయి అనమాట. సో ఈ విధంగా స్టవ్ క్లీన్గా పెట్టుకొని బర్నర్స్ రెగ్యులర్గా వాడాలి. కొంతమంది ఎలా ఉంటారంటే పెద్ద బర్నర్లు వాడతారు. నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ ఏదైనా పెట్టమన్నప్పుడు పెద్ద బర్నర్ వండి చిన్న బర్నర్ పెట్టరు. ఎందుకు? టైం తక్కువ పడుతుంది కాబట్టి. చాలామంది చిన్న బర్నర్స్ ఎందుకు వాడరు అంటే టైం తక్కువ పడుతుంది అని చెప్పేసి వాడరు. సో నేను చెప్పేది ఏంటంటే ఎనర్జీస్ ఈక్వల్ చేయాలి అని అనుకుంటే 4 బర్నర్స్ వాడాలి, నీట్గా ఉంచుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్, అది రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా, అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని. ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్, ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.